గోపీనాథ్ ఉన్నప్పుడు ఏం పనులు చేసిండు? గోపీనాథ్ అయితే మంచి మనిషి, అతను మంచిగా పని చేశారు. కానీ ఇప్పుడైతే మనకి స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉంది దానికి సపోర్ట్ చేయాలి మనం. ఎందుకంటే కాంగ్రెస్కి కాంగ్రెస్ అని కాదు, మనకి అన్ని పార్టీలు ఒకటే లాగా ఉంటాయి. అది ఏది పార్టీకి మంచిగా ఉండదు. సేమ్ పార్టీ ఆయన వీళ్ళకి చెప్తారు, వీళ్ళు వాళ్ళకి చెప్తారు, ఓకే ఉంటుంది. మనం ఏరియా నుంచి చూసుకొని ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళకి మనం గెలపాలి. ఏరియా నుంచి వాళ్ళు ఈరోజు వీళ్ళకి చెప్తున్నారు, వీళ్ళు వాళ్ళకి చెప్తారు, అన్నీ ఒకటే ఉంటుంది అని మన ఏరియా గురించి చూసుకోవాలి. ఏరియాలో ఎవరు స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నాడు వాళ్ళకే మనం ఓటేయాలి. మీరు ఏదైతే బాగుంటారు అనుకుంటారు? నేనైతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, ఇప్పుడైతే మన గవర్నమెంట్ చేంజ్ చేయలేం. అంతే చేంజ్ చేస్తే అప్పుడు మనం చెప్పొచ్చు అప్పుడు ఎవరికి ఇవ్వాలి. ఇప్పుడైతే మనం నవీన్ అన్నకి గెలుపుకోవాలి. నవీన్ అన్నకి టికెట్ ఇచ్చినారని, లేకుంటే మనం కాంగ్రెస్కి వేయం. తెలుసా మీకు నవీన్ యాదవ్? తెలుసు మన దగ్గర వస్తాడు, ఏరియాకి వస్తాడు, మంచి మనిషి అతనికి మనం సపోర్ట్ చేసుకుందాం. ఆయన ఉన్నాడని, లేకుంటే కాంగ్రెస్ ఉంటే మనం కాంగ్రెస్కి పట్టించుకున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు కూడా మోసం చేశారు, వీళ్ళు కూడా మోసం చేశారు. ఇప్పుడు మెయిన్ అంటే రహమత్ నగర్ కబ్రస్థాన్ ముస్లిం గిరేవ్యాడ్ అది ఉంది. వాళ్ళు 10 years ఉన్నారు, ఏం ఇవ్వలేరు ఎవరికి. ఇప్పుడు వీళ్ళు ఇవ్వలేరు. అంటే మనకి ఏరియా గురించి మనం నవీన్ అన్నకి గెలుపుకోవాలి. మనం ఇక్కడ ఏమన్నా సమస్య అంటే ఏమన్నది ప్రధానం? మెయిన్ అంటే రహమత్ నగర్ కబ్రస్థాన్ మళ్ళీ ఏం చేస్తున్నారంటే రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజ్ లైన్ క్లియర్ లేదు, దాని మీదనే రోడ్లు వేస్తున్నారు, మొత్తం జామ్ అవుతుంది. అది గిరేవ్యాడ్ కూడా అది మెయిన్ సమస్య మనకి రహమత్ నగర్లో. ఇప్పుడు ఇచ్చారు ఎర్రగడ్డలో, అది వాళ్ళు ఎర్రగడ్డ వాళ్ళ కోసం. అది షేఖ్పేటలో ఇస్తే షేఖ్పేట వాళ్ళ కోసం, మనకి బోరాబండ ఇస్తే బోరాబండ వాళ్ళ. ఇప్పుడు రహమత్ నగర్కి ఎవరు ఇస్తున్నారు? మనకి రహమత్ నగర్ కావాలి కదా. 1,30,000 ఏమో చిల్లరేమో ఓట్లు ఉన్నాయి మనకి ముస్లింకి. కబ్రస్థాన్ రహమత్ నగర్కి కావాలి కదా. రహమత్ నగర్కి అసలు ఎవరు చెప్తలేరు. జూబ్లీ అది ఎర్రగడ్డలో ఇచ్చేసాం, అక్కడ ఇచ్చేసాం, అది కాదు. మనకి రహమత్ నగర్లో కబ్రస్థాన్ కావాలి. ఇప్పుడు మనకి ఎవరైనా చెప్తే అది ఓకే అంటే ముస్లిం మొత్తం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అట్లా ఉంటుంది. ఏరియా గురించి మనం ఇప్పుడైతే మనం నవీన్ అన్నకి సపోర్ట్ చేయాలి. లేకుంటే మనకి ఎంఐఎం ఒకవేళ వస్తే ఇక్కడికి అది కూడా చెప్పలేం ఎవరు గెలుపుతారు. ముస్లిం ఓట్ డివైడ్ అయిపోతుంది కదా. అది కాకూడదంటే వన్ సైడ్ కావాలి ఏదైనా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నది? రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు చెప్పిన కదా నేను, వాళ్ళు వీళ్ళు చేస్తే అట్లానే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చిన తర్వాత 2-3 years ఏం చేయలే. 12% అన్నారు మైనారిటీస్కి, ఇచ్చారా? ఇప్పుడు దాకా లేదు. అందుకోసం హైదరాబాద్లో గెలపలేరు వాళ్ళు. ఎవరైనా ఒక 2-3 yearsలో ఎవరైనా చేయరు, వాళ్ళకి టైం పడుతుంది. ఇప్పుడే మనం వస్తేనే ఇచ్చేయమంటే ఇయ్యరు కదా. చూద్దాం ఏం చేస్తారు రేవంత్ రెడ్డి కన్నా. కరెంట్ కానీ వాటర్ కానీ రేషన్ కార్డులు కానీ, రేషన్ కార్డులు ఇచ్చినారు. తెలంగాణలో ఒక రేషన్ కార్డు రాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ రేషన్ కార్డు వచ్చినాయి. కరెంట్ ఫ్రీ వచ్చింది. ఫ్రీ అంటే అందరికీ రాలేదు, చూసి వచ్చినాయి అందరికీ. రావాల్సి ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ కోసం అప్పుడు మనం టీఆర్ఎస్లో చేసాం, వాళ్ళ మనుషులేనే ఇసుకున్నారు. పబ్లిక్లో చాలా తక్కువ వచ్చినాయి. 20% పబ్లిక్ అంటే 80% వాళ్ళకే పోయినాయి. వేస్తే కూడా ఎవరైనా రాలేదు. ఇప్పుడు ఏమవుతుంది మనం చూడాలి. ఇప్పుడు థ్యాంక్ యూ అన్న. अब कौन सा पार्टी आता नहीं बोल सकते. कांग्रेस भी आ सकता, टीआरएस भी आ सकता. अब नवीन यादव मालूम है? नवीन यादव मालूम है हमारे को. गोपीनाथ भी मालूम ही है. मंचोड़े ना नवीन यादव? नवीन यादव मंचोड़े ना. अब कौन अच्छे है कौन ख़राब है नहीं बोल सकते ना. अब काम करते वाला आदमी रहा तो अच्छा रहता. बीआरएस ఉన్నప్పుడు ఏ పనులు చేసినట్టు చెప్తా. बीआरएस रखो तो अच्छा काम हुआ यहाँ पे भी. पदकाल వచ్చినాయా बीआरएस లో? अब हमारे को तो कुछ भी नहीं है. अभी तो हमारे बच्चे छोटे हैं ना. आप आते वालों को तो आए. अब हमारे रिलेशन में भी आए. 1-1 लाख रुपए शादी मुबारक है ना, वो भी आया. गोपीनाथ मंचोड़े ना? हाँ गोपीनाथ भी अच्छा आदमी. వాళ్ళ భార్య గెలుస్తుంది. ఇక్కడ టికెట్ ఇచ్చారు వాళ్ళ భార్య. అదే టకాఫర్ నడుస్తుంది కదా అన్న.
ఈ కాంగ్రెస్ और బీఆర్ఎస్ లా టగాఫర్ నడుస్తుంది. ఎవరు గెలుస్తారో అది చెప్పలేం. నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందా? अब उतना तो नहीं बोल सकते, जीत भी सकते. नवीन यादव भी जीत सकते हैं ना, कांग्रेस भी जीत सकती, टीआरएस भी जीत सकती है. अभी तो टगाफर दोनों में चल रहा. हाँ. बीजेपी बीजेपी का तो फर्स्ट से नहीं है ना यहाँ पे. फर्स्ट से कुछ भी नहीं है बीजेपी का. ఇక్కడ ఏమున్నాయి సమస్యలు అంటే చెప్తారు? समस्या बोले तो ज़्यादा तो डेनिश प्रॉब्लम, पानी प्रॉब्लम. अभी तो 3-4 महीने से तो ये गली में जो है ना डेनिश बह रहा, नला सही नहीं आ रहे, नलों में मैला पानी आ रहा. ऐसे కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ ఉంటుందా? మీ వాటర్ వస్తున్నాయా? वाटर कभी कभी पानी रात में छोड़ रहा, 5 बजे रात को छोड़ रहा. पानी का मसला तो पानी तो अब तो सही नहीं आ रहा पानी. हाँ, డబుల్ బెడ్రూమ్లు కానీ डबल बेडरूम हम डाले लेकिन अभी तक तो नहीं आया.